Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ రోజు ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఈ రోజు రిలీజ్ కావాల్సిన తండేల్ సెకండ్ సాంగ్ ని పోస్ట్ పోన్ చేశారు. రీజన్ ఏంటి అనేది చెప్పకపోయినా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సాంగ్ ని పోస్ట్ పోన్ చేశామని చెప్పారు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. నాగ చైతన్య కెరీర్ లో ఇదైతే డూ ఆర్ డై ఫిల్మ్. ముఫాసా మూవీ ఓవర్సీస్ లో ఎక్స్పెక్ట్ చేసిన దానిలో సగం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేయకపోయినా ఇండియాలో మాత్రం ఎక్సలెంట్ గా రన్ అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా హిందీ వర్షన్ అండ్ తెలుగు వర్షన్. దీనికి రీజన్ ఆబ్వియస్లీ డిజ్నీ వరల్డ్ అండ్ మహేష్ బాబు, షారుఖ్ ఖాన్. అయితే మహేష్ బాబు సినిమాలకి యూఎస్ఏ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనకి తెలిసిందే. అయితే ఆ క్రేజ్ ని ఇప్పుడు యూజ్ చేసుకుంటూ డిసెంబర్ 25th యూఎస్ లో తెలుగు వర్షన్ తో ముఫాసాని రిలీజ్ చేయబోతున్నారు. క్రిస్మస్ వీక్ కావడంతో ఓపెనింగ్స్ కూడా గట్టిగా వస్తాయి. సో మరి సూపర్ స్టార్ క్రేజ్ ఈసారి ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. సీనియర్ హీరోస్ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఎపిసోడ్ లోడింగ్ లో ఉందని చెప్పొచ్చు. సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విక్టరీ వెంకటేష్ గారు అండ్ అనిల్ రావుపూడి ఈ రోజు అన్స్టాపబుల్ షోకి వెళ్లారు. షూటింగ్ అంతా ఈ రోజు కంప్లీట్ అయింది. ఈ ఎపిసోడ్ ని నెక్స్ట్ ఫ్రైడే డిసెంబర్ 27th 7 PM కి ఆహాలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ ఎవరి ఎపిసోడ్ వస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ఎంతమంది ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. డీసీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సూపర్ మ్యాన్ ఫిల్మ్ టీజర్ ని రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది మూవీ టీమ్. టీజర్ లో ఎక్కడ ఆడావిడి లేకుండా చాలా సింపుల్ గా నీట్ గా అయితే కట్ చేశారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ అండ్ తమిళ్ లో కూడా జూలై 11th 2025 లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. నేను మార్వెల్ ఫ్యాన్ కాబట్టి దీని గురించి పెద్దగా చెప్పలేను. డీసీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీకే టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 600 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినప్పుడు దీని స్టామినా ఇంతనేమో అనుకున్నాం. బ్లాక్ బస్టర్ టాక్ తో కూడా కలెక్షన్స్ పెద్దగా రాకపోవడంతో దీని స్టామినా ఇంతనేమో అని సరిపెట్టుకున్నాం. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి కలెక్షన్స్ చూసిన తర్వాత సలార్ బాక్స్ ఆఫీస్ స్టామినా 1000 కోట్లని అంతా ఫిక్స్ అయిపోయాం. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి సరిగ్గా 1 year అవడంతో రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ దీనిపై స్పందిస్తూ సలార్ బాక్స్ ఆఫీస్ రన్ తనకు కూడా ఒక డిసప్పాయింట్మెంట్ గా చెప్పారు. సో సలార్ బాక్స్ ఆఫీస్ రన్ ఫ్యాన్స్ అండ్ రేట్ తో పాటు మేకర్స్ కి కూడా డిసప్పాయింటింగ్ థింగ్. బట్ సలార్ 2 తో తన బెస్ట్ వర్క్ ఏంటో కూడా చూపిస్తా అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత సలార్ పై ఎలానో అండర్ రేటెడ్ అనే ట్యాగ్ పడడంతో సలార్ 2 కి టాక్ వచ్చిందంటే మాత్రం ఓపెనింగ్స్ నుంచి ఫుల్ రన్ వరకు ఎక్సలెంట్ గా రన్ అవడం పక్కా. సో ట్రేడ్ అయితే ఇప్పటి నుంచే 2000 కోట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒక నార్మల్ కమర్షియల్ సినిమా కూడా ఎలా పర్ఫామ్ చేయగలదో పుష్ప 2 ప్రెజెంట్ చూపిస్తుంది. చూడాలి మరి సలార్ 2 ఎలా పర్ఫామ్ చేస్తుందో. అల్లు అర్జున్ ప్రెజెంట్ ఏ స్టేజ్ లో ఉన్నారంటే ప్రొఫెషనల్ గా నెంబర్ 1 ప్లేస్ లో, పర్సనల్ లైఫ్ లో బ్యాడ్ ఫేస్ లో. ఓ పక్క పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తూ 1500 కోట్లకి పైగా గ్రాస్ తో ఇండస్ట్రీ హిట్ వైపు దూసుకుపోతుండగా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 17 రోజుల రన్ తో 100 కోట్ల ప్రాఫిట్ ని చూపిస్తూ బ్లాక్ బస్టర్ వర్డిక్ ని సొంతం చేసుకోబోతుంది. అయితే ఆ సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ లో చాలా బ్యాడ్ ఫేస్ కి తీసుకెళ్లింది. సీఎం నేను చాలా క్లారిటీగా జరిగిందంతా చెప్పిన అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ అడిగిన ఏ క్వశ్చన్స్ కి ఇప్పుడు సమాధానం ఇవ్వను అంటూ తను చెప్పాలనుకునేది ఏదో చెప్పుకొని వెళ్లిపోయారు. దీంతో మళ్ళీ నిప్పురా చేసినట్టే అయింది. అల్లు అర్జున్ థియేటర్ లో సినిమాని సరిగా చూడలేకపోయాను అంటూ కాసేపటికే వెళ్లిపోయాను అంటే గంగమ్మ తల్లి జాతర సీన్ తర్వాత థియేటర్ లో అల్లు అర్జున్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. అండ్ తిరిగి వెళ్ళేటప్పుడు రూఫ్ ఓపెన్ చేసి వెళ్ళలేదంటూ అల్లు అర్జున్ చెప్పగా ఆ వీడియోలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఒక సీఎం అన్ని విషయాల్ని అంత గట్టిగా మాట్లాడారంటే ఎలాంటి ఆధారాలు లేకుండా సీసీటీవీ ఫుటేజ్ లేకుండా మాట్లాడరు అంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. అయితే నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి గారిని కించపరిచినట్టు ఉన్నాయంటూ ఈ రోజు కొంతమంది అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. అలానే అల్లు అర్జున్ దిష్టబొమ్మని దగ్నం చేశారు కూడా. ఏ హీరో అయినా కెరీర్ లో ఎదుగుతున్నాడు అంటే ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. బట్ ఈ రేంజ్ లో అయితే కాదు. అలా ప్రొఫెషనల్ గా నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ లో చాలా బ్యాడ్ ఫేస్ ని చూస్తున్నారు. ఈ 20 years కెరీర్ లో ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా రాని బ్యాడ్ ఫేస్ ఇలాంటి సిచ్యువేషన్ లో వచ్చింది. బట్ ఇంటిపైన దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఈ రోజు డాలస్ లో ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరగగా ఇండియన్ సినిమాకి ఫస్ట్ టైం అక్కడ ఈవెంట్ జరుగుతున్నా కూడా ఫస్ట్ ఈవెంటే ఇంత పెద్ద సక్సెస్ అవడంతో చాలా హ్యాపీగా ఉంది మూవీ టీమ్. చరణ్ అయితే స్టేజ్ పై డాన్స్ చేశారు కూడా. ఇక ఈ రోజు రిలీజ్ అయిన దోప్ సాంగ్ విషయానికి వస్తే మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ లో డిఫరెంట్ వైబ్ క్రియేట్ చేసింది ఈ సాంగ్. మ్యూజిక్, కొరియోగ్రఫీ, లిరిక్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. ముఖ్యంగా కొరియోగ్రఫీ. నేను బేసిక్ గా జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి ఫ్యాన్. అందులోనూ రామ్ చరణ్ తో కాంబినేషన్ అంటే నా ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ లో ఉన్నాయి. అండ్ ఈ సాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందని చెప్పొచ్చు. తమన్ మ్యూజిక్, చరణ్ డాన్స్, బ్యాక్గ్రౌండ్ లో ఆ కలర్స్ అండ్ సెట్ వర్క్ అంతా ఎక్సలెంట్ గా ఉన్నాయి. సోషల్ మీడియాలో గ్రేస్ గాడ్ అనే ట్యాగ్ ని చరణ్ కి ట్యాగ్ చేసినట్టు నిజంగా కొన్ని స్టెప్స్ అయితే గ్రేస్ గాడ్ అనే రేంజ్ లోనే ఉన్నాయి. నిజంగా కొన్ని మూమెంట్స్ అయితే తన గ్రేస్ తో గ్రేస్ గాడ్ అనిపించుకున్నాడు చరణ్. ముఖ్యంగా ఈ బిట్. ఓవరాల్ గా సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ డే 1 ఎంత నెంబర్స్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.